హలో హాయ్ అండి. ఈరోజు మనం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఐస్ క్రీమ్ అనగానే అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి దీన్ని చేసుకోవడం కూడా అంతే సులువండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా విప్పింగ్ క్రీమ్ డబ్బా తెచ్చుకోండి. ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని నాన్ స్టాప్గా 6 నుంచి 7 నిమిషాల వరకు ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూసారు కదా, విప్పింగ్ క్రీమ్ అనేది రెండింతలు అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక కప్పు స్ట్రాబెర్రీస్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని విప్పింగ్ క్రీమ్లో వేసేసుకొని అలాగే అరకప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోండి. ఇప్పుడు చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు స్ట్రాబెర్రీ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో అది వేసుకొని ఒక నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. చూసారు కదండి, చక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని బౌల్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లచల్లగా అందరూ ఇష్టపడి తినేలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.